మా పవన్ అన్న చేసిన గొప్ప కార్యాలు మీకు తెలియాల. మొదటగా సుగాల ప్రీతి కేసు విషయంలో సుగాల ప్రీతికి న్యాయం చేసి నేరస్తులకి ఉరిశిక్ష ఇచ్చాడు మా పవన్ అన్న, తెలుసా మీకు? రెండోది, వాలంటీర్లకి 5,000 రూపాయల జీతాన్ని 10,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ఎన్నికలకు ముందు ఏదో హామీ ఇచ్చాడు మా పవన్ అన్న, ఈ రోజు 10,000 రూపాయలకి పెంచిచ్చాడు మా పవన్ అన్న. మూడోది, నియోజకవర్గానికి 500 మందిని ఏరి ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున లోన్లు మంజూరు చేయించాడు మా పవన్ అన్న. నాలుగోది వచ్చేసి, ఆడబిడ్డల తప్పుడు దృష్టి చూసే వాళ్ళకి తలదీసే చట్టాలు మా పవన్ అన్న తెచ్చాడు. ఐదోది, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా మా పవన్ అన్న దాన్ని అడ్డుకున్నాడు. ఆరోది, వాలంటీర్లు అమ్మేసిన 30,000 మంది అమ్మాయిల్ని మా పవన్ అన్న మొత్తాన్ని వెతుక్కొచ్చి ప్రతి ఇంటికి తీసుకెళ్లి అమ్మాయి మీ అమ్మాయి మీ అమ్మాయి మీ అమ్మాయి అని చెప్పేసి 30,000 మందిని వాళ్ళ తల్లిదండ్రులకి మా పవన్ అన్న అప్పు చెప్పాడు. ఏడోది, కుల ప్రస్తావన లేని రాజకీయాలు తెచ్చాడు మా పవన్ అన్న, మీకు తెలుసా? ఎనిమిదోది, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనే మాట ఎత్తే వాడిని లేకుండా ఆ మాట వినపడకుండా మా పవన్ అన్న చేసేసాడు. నిజమండి, నిజంగా పవన్ అన్న మీరు చేసిన గొప్ప కార్యాలకి హ్యాట్సప్ అన్న, మీరు చాలా గ్రేట్ అన్న. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో అవన్నీ మీరు చేసినందుకు నేను కానిస్టేబుల్ కొడుకుగా, నేను మీ ఫ్యాన్స్గా నేను గర్వపడతా ఉన్నా. ఏంటి నమ్మరా? నమ్మాలి సార్, నమ్మాలన్నా, నమ్మాలక్క, నమ్మాలి తమ్ముడు, తూచా. ఇది పైవని నమ్మరా మీరు? సరే, మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో రియల్గా మీకు చూస్తా. ఇప్పుడు మా కానిస్టేబుల్ కొడుకు ఏం చేశాడో 16 నెలల్లో ఆ గొప్ప కార్యాలు మీకు తెలియపరుస్తా, మీరు తెలుసుకోండి. అయితే రగ్గులు పంచాడు మా పవన్ అన్న, తెలుసా మీకు? చీరలు పంచాడు మా పవన్ అన్న, చెప్పులు పంచాడు మా పవన్ అన్న, ఆర్గానిక్ మామిడి పండ్లు పంచాడు మా పవన్ అన్న, 4 కుంకి ఏనుగులు తెచ్చాడు. ఒకటేమో గుడ్డిది, ఇంకోటేమో పిచ్చిది, మిగతా 2 ఏమో లవ్ బర్డ్స్. ఎందుకంటే మా అన్న లవర్ బాయ్ కాబట్టి లవ్ బర్డ్స్ తెచ్చి హ్యాపీగా సక్సెస్ అయ్యాడు మా పవన్ అన్న. 16 నెలల్లో మా పవన్ అన్న చేసిన కార్యాలు మామూలు విషయాలు కాదు. నిజంగా నేను పై అన్నీ చూసి వేరేవాడు పోస్ట్ పెడితే నేను అవి చూసి షాక్ అయ్యి, అమ్మ నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేశాడా? అసలు మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడో? రాష్ట్రాన్ని కాపాడి గొప్ప నాయకుడు, డిప్యూటీ సీఎం, ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా చేసిన డిప్యూటీ సీఎం ఎవరు చేయని విధంగా మన్న చేసి చరిత్ర సృష్టించాడు.